నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫోకస్. సామూహిక భక్తి, ప్రకృతితో మమేకం, కలల సమ్మేళనం, శ్రమ, ఆనందం ఇవన్నీ కలిస్తే కోనసీమ ప్రభలు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కనుమ నాడు జరిగే ప్రభల ఉత్సవం చాలా ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంటుంది. ఈసారి ఈ ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రభుత్వం తరపున కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతా రెడీ. ప్రభల ఊరేగింపు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మరి వాటి విశేషాలంటో చూద్దాం పదండి. కనుమ రోజున కోనసీమ పచ్చని పొలాల మధ్య వేలాది మంది భక్తులు మోసుకొచ్చే రంగురంగుల ప్రభలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. అదో తన్మయత్వం. కోనసీమకే ప్రత్యేకమైన అద్భుతమైన ఉత్సవం. శరభ శరభ అంటూ నామస్మరణతో కౌశిక నది తీరం దాటుతూ ఏకాదశ రుద్రులను ఒకచోటికి చేర్చటం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం. వీటి దర్శనం చేసుకోవటం జన్మ జన్మల పుణ్యఫలం. ఈ దృశ్యాలను వర్ణించటానికి మాటలు సరిపోవు. అంత అద్భుతంగా ప్రభల తీర్థం ఉత్సవాలు జరుగుతుంటాయి. తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ కలిపి 3 రోజుల పండుగ. ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యముంటుంది. అందుకే ఇది తెలుగువారికి పెద్ద పండుగ. వ్యవసాయదారుల పండుగ కనుమ. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కోనసీమకే ప్రత్యేకమైన ప్రభల తీర్థం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు చాలా చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గర్లోని మొసలపల్లి, ఇరుసుమండ గ్రామాల మధ్య గల 7 ఎకరాలను జగ్గన్న తోటగా పిలుస్తారు. పురాణాల్లోని ఏకాదశ రుద్రులకు ప్రతీకలైన వారు కోనసీమ గ్రామాల్లో కొలువయున్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వర స్వామి ఆహ్వానంతో వీరందరూ సంవత్సరానికి ఓసారి ఒక్కచోటికి చేరి లోక కళ్యాణం కోసం చర్చలు సాగిస్తారని నమ్మకం. అలా 11 మంది ఒకే చోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమన్నది అంతరార్థం. ఇందులో వ్యాఘ్నేశ్వరుడు, మేనకేశ్వరుడు, రామేశ్వరుడు, విశ్వేశ్వరుడు, చెన్నమలేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వరుడు, భోగేశ్వరుడు, చెన్నమల్లేశ్వరుడు, వీరేశ్వరుడు, గంగలకుర్రు చెన్నమలేశ్వరుడు, అభినవ వ్యాఘ్రేశ్వరుడు ఉన్నారు. వీరిలో వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చే వరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు. ఈసారి కూడా కోనసీమలో కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలకు అంతా సిద్ధమైంది. ప్రభల తయారీలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. వాటి తయారీ పూర్తి చేశారు. గతేడాది వినియోగించిన నూలు, చెంకీలు, కంకర్లు, నూతన వస్త్రంతో పాటు మరిన్ని కొత్తవి కొనుగోలు చేసి అందంగా అలంకరిస్తారు. అందరూ శుచిగా భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో పూజలు చేసి వీటి తయారీకి సిద్ధమవుతుంటారు. ఇది ఆచారం. ప్రభల ఉత్సవాలు. ప్రభ అనేది మనం పరమశివుడిని అత్యంత ప్రీతిపాత్రని ఇక్కడ అందరూ కూడా కొలుస్తుంటారు ఎంతో భక్తితో. ఆయన జటాజోట నుండి పుట్టినవాడే వీరభద్రుడు. ఆ వీరభద్రుడికి ఇటువంటి ప్రభ కట్టి దాని మీద ఆయన్ని మనం ఆవాహన చేసి ఊరేగింపులు, మేళతాళాలు ఇవన్నీ ఆయనకి ఎంతో ఇష్టం. అలా చేయడం వల్ల ఆయన సంతృప్తి చెంది మాకు పిల్లల్ని, సంతానాన్ని ఇవన్నీ కలిగిస్తారని మాకు ఎన్నో వందల సంవత్సరాలుగా ఇక్కడ మా పెద్దలు మాకు అందించారు. అదే కల్చర్ మేము కొనసాగిస్తాం. ఎందుకు ఇన్ని రంగులు అనేది అసలు దేనికైనా ఏమైనా ఇండికేషన్ ఏమైనా ఉందా, గుర్తింపు ఏమైనా ఉందా? అంటే అలానే కాదండి. ఇప్పుడు అసలు ప్రభల ఉత్సవాలు అనేది ఏకాదశ రుద్రులు కలిసే ప్రదేశం మనకి ముక్కామల దగ్గర జగ్గన్న తోటలో జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా ఏంటంటే అసలు సంక్రాంతి రోజు ప్రభల ఉత్సవాలని ప్రత్యేకత తీసుకొచ్చిందే కొత్తపేట ప్రభల ఉత్సవ కమిటీ అనమాట. మాకు 70 సంవత్సరాలు పెద్దలు అందిస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఏ వీధుల్లో అయితే ముఖ్యంగా వీరభద్రుని ఇంట్లో కొలుస్తారో ఆయా వీధులకు సంబంధించి వాళ్ళు వీరభద్రుడికి ప్రభలో ఈ మేళతాళాలు ఇవన్నీ ఇష్టం కాబట్టి ప్రభల్ని రకరకాల ఆకృతుల ద్వారా మనం ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుండో జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన దాంతోనే మనం నేచర్ నుండి ఏవైతే సహజ సిద్ధంగా దొరుకుతాయో వాటి ద్వారానే మనం తీసుకుని ముఖ్యంగా వ్యవసాయం ఎక్కువ చేస్తాం కాబట్టి ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన మొక్కజొన్న కావచ్చు, అరటి కావచ్చు, అరటి గెలలు ప్రభలకు అటు ఇటు ఊరేగిస్తే ఎంత బరువైనా కూడా లెక్క చేయకుండా మనం దాన్నే కొనసాగిస్తాం. ఎందుకంటే ఆ వ్యవసాయం కూడా బాగుండాలి. ఇప్పుడు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయ ఆధారిత జనం
వాళ్ళే ఉంటాం కాబట్టి వాటికి సంబంధించి దీన్ని అలంకారం చేసి తీసుకెళ్తూ ఉంటాను. ఒక ప్రభను తయారు చేయాలంటే 10 మంది నుంచి 50 మంది వరకు పని చేయాల్సి ఉంటుంది. టన్నుల కొద్ది బరువుండే వీటిని భుజాలపై మోయాలంటే యువకులు క్రమశిక్షణతో నడుం కడతారు. ముందుగా తాటి చెట్టు పట్టెలతో శూలం తయారు చేస్తారు. దీనికి టేకు బల్ల అమర్చుతారు. మర్రికర్రతో తయారు చేసిన 4 నుంచి 6 కాళ్లు వీటికి ఏర్పాటు చేస్తారు. భుజాలపై మోసే టైంలో 8 భారీ పగ్గాలు వాడుతారు. 20 నుంచి 43 అడుగుల పొడవు, 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దుతారు. మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. వీటితో పాటు పిల్లల ప్రభలు కూడా తయారు చేస్తారు. వీటిని పిల్ల ప్రభలుగా పిలుస్తారు. భారీ ప్రభలను మోసేందుకు 100 నుంచి 150 మంది ఉండాల్సిందే. అంతలా బరువుంటాయి. ఈ ప్రభలకు సంబంధించి అసలు ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఇది పూర్తయ్యేసరికి 200 నుంచి 300 కేజీల దాకా ఉంటుందండి. ఒక 5, 6, 7, 8 అలా మోస్తారండి. ఇది మన సంక్రాంతి రోజు ఒక 4 రోజులు ఉండగా ప్రభని ముహూర్తం చూసి కొద్ది అన్నీ తెచ్చుకుని వెదురు బొంగులు, డొక్కతాడు, మన తాటిపత్రి సోలం అంటారండి దీన్ని. ఈ మన వీరభద్రుని మాకు ఇలవేల్పు ఈశ్వరుడు అండి. మన కొత్తపేట సంక్రాంతికి దేశంలో అన్ని ఊర్ల నుంచి మనకి ఇక్కడికి వస్తారండి. మనకి అన్ని ఊర్లోని 16వ తారీఖు జరుగుతుంది, కనుమ రోజు జరుగుతుంది. మన కొత్తపేట వచ్చి ఓన్లీ సంక్రాంతి రోజు జరుగుతుంది. ఈ కర్రలు ఎదురు బొంగులు అనే దానికి సంబంధించి ఏమైనా ఇవే వాడాలని ఉంటుందా దీనికి? అంటే మనం ఇప్పుడు వచ్చి కల్చర్ కాబట్టి మన పూర్వం నుంచి మనకి ఇనుము అవి మనకి పూర్వం లేవండి. ఇప్పుడు వచ్చేది మనం ఏంటంటే ఎదురు బొంగులు, తాటిపట్లు, ఈ డొక్కదాళ్ళతోటే మనం కడతామండి. అడ్వాన్స్గా మారినా మన పూర్వం చేసి కల్చర్ అనేది మనం మార్చుకోలేము మనం ఆధునిక కాలంలో కూడానే. తాటి దూలాలకు టేకు చెక్కులు అమర్చి వెదురు బొంగుల్ని ఒక క్రమ పద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల కొత్త వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు వెనుక భాగాల్ని జీవాత్మ, పరమాత్మల ప్రతీకలుగా భావిస్తారు. పై భాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆపై వరి కంకులు, నెమలి పించాలు, పూలదండలు, ఇతర సామాగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద చుట్టుపక్కల గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం. ఇది కొత్తపేట సంబంధించినటువంటి కొత్త రామాలయం ప్రధాన ప్రభ. రాజరాజేశ్వరి సమేత ఈశ్వరుడు దీని మీద కొలువై ఉంటారు ఆ రోజున. ఇది మాకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి చోట కనుమ రోజున జరిగేటువంటి ఈ ప్రభల ఉత్సవం ఇక్కడ సంక్రాంతి రోజు జరగడం అనేది ప్రత్యేకత. కొబ్బరి పీచుని కూడా వాడుతున్నారు. కొబ్బరి పీచుతో తయారు చేసిన తాడుని, దానికి ఏమైనా సెంటిమెంట్ ఏమన్నా? కొబ్బరి చెట్టు అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ దగ్గర నుంచి, కొబ్బరి కొమ్మ దగ్గర నుంచి, కొబ్బరి డొక్క దగ్గర నుంచి, కొబ్బరి పీచు దగ్గర నుంచి, కొబ్బరి చిప్ప దగ్గర నుంచి, కొబ్బరి డొక్క దగ్గర అన్నీ ఉపయోగపడతాయి. అంటే దాన్ని తయారైందే కొబ్బరి తాడు కాబట్టి ఇది గట్టిగా ఉంటుంది. తర్వాత ప్రభకి మామూలు ఇప్పుడు అంతా పొల్యూషన్ కదా, ప్లాస్టిక్ తాళ్ళు అన్ని పొల్యూషన్ కదా. అదంటే పూర్వీకుల నుంచి ఈ పగ్గాలతోటి తాళ్ళతోటే కట్టేవారు కాబట్టి మేము కూడా అదే ఆనవాయితీ కంటిన్యూ చేస్తా ఉన్నాం. మొత్తం ఈ తాళ్ళన్నీ కూడా మగ్గం మీద నేసినటువంటి వాటికి సంబంధించినవా? ప్రత్యేకించి బండారు లంకలో చేనేత వారు చేస్తారు. వారి దగ్గర నుంచి మేము ముందుగానే ఆర్డర్ చేసుకుని ఇది మేము చేసుకుంటాం. అంటే ఈ ప్రభ తయారు చేయడానికి ముందస్తు పూజ ఏమన్నా చేస్తారా? పూజా కార్యక్రమాలు నిర్వహించడం కానీ లేదా ముహూర్తం కానీ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఈ ప్రభల ఉత్సవమే ఒక సెంటిమెంట్. ప్రభ కట్టాలన్నా, ఒక బాణసంచాకి అడ్వాన్స్ ఇవ్వాలన్నా, ఒక పాంప్లెట్ కొట్టించాలన్నా, ఒక మంగళ వాయిద్యాలకి అడ్వాన్స్ ఇవ్వాలన్నా కూడా ప్రతిదీ కూడా ముహూర్తంతో చేస్తాం. చాలా సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం. ఇంకోటి ఏంటంటే ఈ దేవుడిని ప్రభను ఎత్తేటప్పుడు కూడా ముహూర్తంతో తీసుకెళ్తాం. అక్కడ దేవుడి ప్రతిష్టాపన కూడా ముహూర్తంతో చేస్తారు. మొత్తం భుజాల మీద మోసుకెళ్తారు కదా, దానికి ఏమైనా సెంటిమెంట్ ఏమైనా ఉందా? లేకపోతే ఒకప్పుడు పెద్దలు ఇలా చేశారు కాబట్టి దాని ఆనవాయితీగా కంటిన్యూ చేస్తున్నారు? ఆ భగవంతుడిని సంవత్సరం ఒకసారి ఆ ప్రభల మీద ప్రతిష్ఠించి దాన్ని మోసుకెళ్ళి ఊరేగించడం ద్వారా మరి ఈ కుటుంబాలు బాగుంటాయని, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వ్యవసాయదారులు, ముఖ్యంగా వ్యవసాయదారులు పాడి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయని, ఇది మోయటం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాయని ఒక నమ్మకం. కనుమ రోజు ఉదయమే మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ప్రభలను మామూలు రోడ్ల వెంట వాహనాల మీద తీసుకువెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ పంటచేల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల 6 అడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు. ఇదొక సాహసమే. ఈ ప్రభలను మోసుకెళ్లే సమయంలో చూసే దృశ్యాలను మాటల్లో వర్ణించలేం.
ప్రభలను పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని చూడటానికి, ఇందులో పాల్గొనటానికి ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉండేవాళ్లు వస్తుంటారు. ప్రభల తీర్థానికి 476 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెబుతారు. కొందరు దీన్ని పిఠాపురం రాజుల కాలం నాటిదిగా, మరికొందరు 17వ శతాబ్దంలో ఏకాదశ రుద్రుల సమావేశానికి సంబంధించిన పురాణ కథగా చెబుతారు. కారణం ఏదైనా ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఉత్సవంగా ప్రభల తీర్థానికి పేరుంది. ఈ ప్రభవ ఉత్సవాల్లో జగ్గన్న తోట ప్రభలకు చాలా ప్రాధాన్యం. పైగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. కోనసీమ జిల్లాలో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి చాలా పేరుంది. ఇక్కడి ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రభల ఉత్సవాన్ని ఈ ఏడాది రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రభుత్వం తరపున కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ ఉత్సవాన్ని చూసేందుకు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, ఐనవిల్లి, అమలాపురం మండలాలకు చెందిన 11 ఏకాదశ రుద్ర ప్రభలన్నీ జగ్గన్న తోటకొస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కొలువుదీర్చుతారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశాక ఆయా గ్రామాలకు తిరిగి తరలి వెళ్తాయి. వీటిల్లో టన్నుల కొద్దీ బరువుండే గంగలకుర్రు అగ్రహారం ప్రభలను స్థానిక ఎగువ కౌశిక నదిని దాటించి యువకులు భుజాలపై మోసుకుని జగ్గన్న తోట తీసుకొస్తారు. ఈ కౌశిక నదిని దాటటమే అత్యంత కీలక ఘట్టంగా, సాహసంగా భక్తజనం చూస్తుంటుంది. ఈ సన్నివేశాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. శివనామ స్మరణ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు ఈ ప్రభలను తీరం దాటించే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. శరభ అంటూ పంట పొలాలను తొక్కుకుని నిండైన ప్రవాహంతో ఉండే కౌశికను దాటుతూ ఉంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. ప్రభలు వరి చేలను తొక్కుకుంటూ వస్తున్నప్పుడు రైతులు తమకు పాడి పంటలు సమృద్ధిగా కలుగుతాయని నమ్ముతారు. మిగతా వాటిని రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తారు. అన్నిటికంటే ముందుగా మొసలపల్లి భోగేశ్వర స్వామి ప్రభ జగ్గన్న తోటకు చేరుకుని మిగిలిన వాటికి ఆహ్వానం పలుకుతుంది. ఈ ఉత్సవం బందోబస్తులో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొంటున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నారు. జగ్గన్న తోటకొచ్చే భారీ ప్రభలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభల ఉత్సవానికి దేశ విదేశాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఉత్సవ కమిటీలు, గ్రామస్తులు సహకరించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోటకు పురాణ నేపథ్యముంది. ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద ఇక్కడే. వీరిని ఒకేసారి దర్శించుకునే భాగ్యం కనుమనాడే కలుగుతుంది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఈ జగ్గన్న తోటలో 7 ఎకరాల కొబ్బరి తోటను శుభ్రం చేయించారు. భక్తులొచ్చేందుకు రోడ్లు రెడీ చేయించారు. చిరుతపూడి, వాకలగరువు, తొండవరం గ్రామాల్లో సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వాకలగరువు, తొండవరంలో ఎత్తైన భారీ ప్రభలను తయారు చేశారు. చిరుతపూడిలోని ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి 60కి పైగా ప్రభలొస్తాయి. జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలు, కనుమ రోజు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కొందరు దీన్ని పిఠాపురం రాజుల కాలం నాటిదిగా, మరికొందరు 17వ శతాబ్దంలో ఏకాదశ రుద్రుల సమావేశానికి సంబంధించిన పురాణ గాథగా చెప్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు 5-6 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్న తోటలో ఆ
రోజు కొలువు తీరుతారని, వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారనేది కోనసీమ వాసుల నమ్మకం. ఇప్పటికీ పాత సంప్రదాయం ప్రకారమే ఎక్కువ బరువుండే ప్రభలను భుజాలపై మోసుకుంటూ పొలాలు, తోటలు, కౌశిక నదిని దాటుకుంటూ అక్కడికి చేరుస్తారు. ఈ తీర్థం నిర్వహణను గతంలో ప్రధాని మోదీ ప్రశంసించారు. రిపబ్లిక్ పరేడ్ లో కూడా ఈ తీర్థం విశిష్టతను ప్రదర్శించిన సందర్భం. ఇప్పుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శరణు ఘోష అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువుదీరిన వేళ భక్తులు, కళాకారులు, సంగీత బృందాలు, వీరంగం పాటలు, శివుని స్తోత్రాలు, భక్తి గానాలతో వాతావరణం మారుమోగిపోతుంది. సాయంత్రం అన్ని ప్రభలను మళ్లీ తమ తమ గ్రామాలకు తీసుకెళతారు. రాత్రంతా ఊరంతా ఊరేగింపు కొనసాగుతుంది. సో కోనసీమలో కనుమనాటి సందడే వేరు. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలను గౌరవిస్తూ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఇటీవలి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇది కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందటానికి ఉపయోగపడనుంది. సో ఇందులో సామూహిక భక్తి ఉంది. అంటే కుల భేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయటం ఒక కోణం. ప్రకృతితో సామరస్యం, పచ్చని పొలాల మధ్య ఊరేగింపు. ఇది కళల సమ్మేళనం. అంటే వీరంగం, శివతాండవ స్తోత్రాలు, భక్తి సంగీతం కలిసి ఉంటాయి. శ్రమతో వచ్చే ఆనందం ఇక్కడ మరో స్పెషల్. బరువైన ప్రభలను మోయటం కష్టమే అయినా యువత అంతా ఆనందంగా చేస్తారు. ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణగా కూడా మారింది. దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా వచ్చి చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖలు దేశవ్యాప్తంగా నిర్వహించే విభిన్న సాంప్రదాయ పండుగల జాబితాలో జగ్గన్న తోట రుద్ర ప్రభలకు చోటు కల్పించారు.